వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. దీనిలో మనకి భారత రాజ్యాంగ చరిత్రలో ఉన్నటువంటి ప్రీవియస్ హిస్టరీ గురించి ఇంతకుముందు వీడియోలో చర్చించడం జరిగింది. దాని కంటిన్యూషన్ మనకి బ్రిటిషు పాలనలో భారత రాజ్యాంగ మొట్టమొదటి చట్టము ఏమిటి, ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, ఆ చట్టాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ చట్టంలో ద్వారా భారత ప్రజల యొక్క రాజ్యాంగం ఏ విధంగా ప్రారంభమైంది అనేటువంటి అంశాల గురించి ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది. మనకి భారత రాజ్యాంగం బ్రిటిష్ పాలనలో మొట్టమొదటి చట్టం వచ్చేసి 1773 రెగ్యులేటింగ్ చట్టం. దీనికి ముందు నేను వివరించాను, ఎందుకంటే 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీకి పర్మిషన్ ఇచ్చి 1600 నుంచి 1773 అంటే దాదాపుగా కూడా 173 సంవత్సరాల పాటు పరిపాలన భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినటువంటి పరోక్ష పరిపాలన ఎట్లా ఉందాయా అంటే కొంత అవినీతి పరమైనట్లుగా వ్యక్తమైంది. అంటే అప్పుడు వచ్చినటువంటి బ్రిటిష్ అధికారులు, ఈవెన్ రాబర్ట్ క్లైవ్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి అవినీతి పరమైనటువంటి చర్యలకు పూనుకున్నట్లుగా చరిత్ర మనకి చెప్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఒక 170 సంవత్సరాల తర్వాత రిఫార్మ్ చేయాలి, ఒక రాజ్యాంగ చట్టాన్ని తీసుకురావాలి, కేవలం మనం వర్తకానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి పర్మిషన్ ఇవ్వడమే కాదు, రెగ్యులేట్ చేయకపోతే చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంది, అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఉంది, అక్కడ నష్టానికి గురి అవుతున్నటువంటి భారత ప్రజలకి ఉంది అని చెప్పేసి ఒక రహస్యమైనటువంటి ఒక కమిటీని నియమించడం జరిగింది. దాన్నే బుర్గాయిన్ కమిటీ అని చెప్పేసి అంటాం. ఈ బుర్గాయిన్ కమిటీ రహస్యంగా వేసి పరిశోధన చేసి పరిశీలించి రాబర్ట్ క్లైవ్ని ఇక్కడి నుంచి వెనక్కి పంపించడం జరిగింది. రాబర్ట్ క్లైవ్ తీసివేయడం జరిగింది. అప్పుడు బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి రాబర్ట్ క్లైవ్ ఈ యొక్క బుర్గాయిన్ కమిటీ యొక్క రిపోర్టు ప్రకారం అవినీతి చర్యలకు పాల్పడ్డట్టు సాక్ష్యాధారాలతో వెల్లడి కావడంతో ఈ రిపోర్టు తీసుకెళ్లి లండన్లో ఈ బుర్గాయిన్ కమిటీ సబ్మిట్ చేయటం, దాన్ని బేస్ చేసుకొని ఈయన్ని తొలగించడం జరిగింది. తొలగించి ఒక ముఖ్యమైనటువంటి చట్టాన్ని చేయాలి అనేటువంటి ఆలోచన అప్పటి బ్రిటిష్ ప్రధాని ఎవరంటే లార్డ్ నార్త్. అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని పాస్ చేయడం జరిగింది. ఈ రెగ్యులేటింగ్ చట్టం ఉత్తర్వుల ప్రకారం ఏం జరిగిందంటే వారన్ హేస్టింగ్స్ అనేటువంటి అతన్ని బెంగాల్ గవర్నర్గా నియమించడం జరిగింది. అంటే రాబర్ట్ క్లైవ్ తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, ఆ తర్వాత మనకి వారన్ హేస్టింగ్స్ రావటం జరిగింది. అంటే వారన్ హేస్టింగ్స్ లాంటి వ్యక్తి అయితే అక్కడ విషయాల్ని చక్కబెట్టగలడు అనేటువంటి ఉద్దేశంతో వారన్ హేస్టింగ్స్ని బెంగాల్ గవర్నర్గా నియమించడం జరిగింది. అయితే నియమిస్తూ ఏం చేశారంటే అంతకుముందు ఉన్నటువంటి విధానానికి ఈ చట్టంలో చేసిన ప్రధాన మార్పు ఏంటంటే బెంగాల్ గవర్నర్ జనరల్గా హోదాని కల్పించడం జరిగింది. బెంగాల్ గవర్నర్ జనరల్. వాట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ బెంగాల్ గవర్నర్ అండ్ బెంగాల్ గవర్నర్ జనరల్ అన్నది విద్యార్థులు తెలుసుకోవాలి. బెంగాల్ గవర్నరు అంటే మనకి 3 ప్రెసిడెన్సీలు ఉన్నాయి. మనకి ప్రధానమైనటువంటిది కలకత్తా, తర్వాత వచ్చేసి మనకి మెడ్రాసు, తర్వాత బొంబాయి. ఈ 3 ప్రెసిడెన్సీలకి విడివిడిగా గవర్నర్లు ఉండేవాడు. అయితే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి గవర్నర్గా పిలిచేవాడు, ఆ ప్రాంతం మీద సార్వభౌమాధికారం ఆ యొక్క గవర్నర్కి ఉండేది యాక్చువల్గా. అయితే ఇక్కడ ఏం చేశారంటే వారన్ హేస్టింగ్స్ని నియమించి గవర్నర్ జనరల్గా పిలవటం జరిగింది. అంటే ఏంటంటే ఇతనికి ఆధీనమైనటువంటి 2 ప్రెసిడెన్సీస్ కూడా ఈ యొక్క గవర్నర్ జనరల్ కలకత్తాలో ఉన్నటువంటి వారన్ హేస్టింగ్స్కి రిపోర్ట్ చేయాలి. అంటే మద్రాసులో ఏం జరుగుతుంది, బొంబాయిలో ఏం జరుగుతుంది, పరిపాలనా పద్ధతులు ఏంటి, దాని యొక్క ఫలితాలు ఏంటి, ప్రజలు ఎటువంటి ప్రయోజనాలు పొందుతున్నారు, రిపోర్ట్ అంతా కూడా కంప్లీట్ కూడా ఈ యొక్క వారన్ హేస్టింగ్స్కి వీళ్ళు నివేదించాలి. ఈ వారన్ హేస్టింగ్స్ వచ్చేసి
ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రాజు లేక రాణి లేదా ప్రధాని పార్లమెంట్కి రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది. ఇది బెంగాల్ గవర్నర్కి గవర్నర్ జనరల్కి ఉన్నటువంటి తేడా. అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ ఇటు బొంబాయి మీద మద్రాసు మీద అధికారాన్ని కలిగి ఉంటాడు. దీన్ని ఏమన్నారంటే కేంద్రీకృత పరిపాలన అనడం జరిగింది. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన అంశం. తర్వాత మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 1784లో ఏదేది వివాదాలు వచ్చినట్లయితే పరిష్కరించడానికి సుప్రీం కోర్టు మొట్టమొదటిసారిగా కలకత్తాలో విలియం పోర్ట్ కలకత్తాలో మొట్టమొదటిసారిగా సుప్రీం కోర్టును ఏర్పాటు చేయటం జరిగింది. ఎస్సీ అంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఇవాళ ఉన్నటువంటి సుప్రీం కోర్టు అనేటువంటి పదం కూడా మనకి బ్రిటిష్ పాలన నుంచి తీసుకున్నటువంటిదే. దీని తర్వాత మళ్ళీ ఫెడరల్ కోర్టుగా మార్చడం జరిగింది 1935లో. ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనం సుప్రీం కోర్టుగానే మనం పిలవటం జరుగుతుంది. ఇప్పటికీ సుప్రీం కోర్టు అని చెప్పి నడుస్తూ ఉంది. మనకి ఏకీకృత న్యాయ వ్యవస్థని మనం ఈ యొక్క బ్రిటిష్ పాలన నుంచి తీసుకున్నాం. అయితే ఏదైనా వివాదాలు వచ్చినట్లయితే సుప్రీం కోర్టులో పరిష్కరించుకోవాలి. అయితే ఫైనల్ అథారిటీ మాత్రం ఈ సుప్రీం కోర్టుకి ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదంటే ఫైనల్ అథారిటీ, ఫైనల్ డెసిషన్, ఫైనల్ జడ్జిమెంట్ అంతా కూడా లండన్లో ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్ లండన్లో ఉంటుంది. ఇక్కడికి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ ప్రివీ కౌన్సిల్లో ఫైల్ చేస్తారు. మనకు ఉదాహరణ తీసుకుందాం. భారతదేశంలో అయితే జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఫైనల్ డెసిషన్. ఆ రోజుల్లో 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఫైనల్ డెసిషన్ ఎక్కడ ఉంది అంటే మనకి ప్రివీ కౌన్సిల్లో ఉంది. అయితే తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఆ విధంగా వచ్చినటువంటి మొట్టమొదట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఈ ప్రశ్న చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇలీజా ఎంఫే అనేటువంటి వ్యక్తిని మొట్టమొదటిసారిగా నియమించడం జరిగింది. ఇలీజా ఎంఫే. మరి అప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత చూసినట్లయితే 1+3 మొత్తం 4 అన్నమాట. ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులు, మొత్తం 4 ఉండేవాడు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో 1+7 చేయటం జరిగింది. అంటే 8. మరి ఇప్పుడు చూసినట్లయితే జనాభా పెరిగింది, క్రైమ్స్ పెరిగినాయి, కేసులు పెరిగినాయి. కాబట్టి వాళ్ళు చూసినట్లయితే మనకి 1+33 దాకా కూడా మనకి ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఉంది. ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి పద్ధతి అనేది రెగ్యులేటింగ్ చట్టంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ పద్ధతినే అనుసరిస్తున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఇంకొక ఏర్పాటు ఏంటంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్. రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కేవలం గవర్నర్ జనరల్కే అధికారం ఇచ్చినట్లయితే నియంతృత్వానికి దారితీయవచ్చు. కాబట్టి ఒక గవర్నర్ జనరల్ వ్యవస్థని ఒకదాన్ని క్రియేట్ చేశారు. దాంట్లో సభ్యులు వచ్చేసి 4 ఉంటారు, 4 మెంబర్స్ ఉంటారు. అంటే డిస్కషన్ ద్వారా, చర్చ ద్వారా ఈ 4 మెంబర్స్ ఏదేది పాలసీ గురించి కానీ ప్రతిపాదన గురించి కానీ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే మరి ఎవరి డెసిషన్ చెల్లుతుంది అంటే మెజారిటీ, అంటే ఇక్కడ డెమోక్రటిక్ పద్ధతిని అవలంబించారు. మెజారిటీ నిర్ణయం ఎవరిదైతే దాన్నే తీసుకోవాలి. మరి గవర్నర్ జనరల్ ఫైనల్ డెసిషన్ ఏంటంటే కేవలం గవర్నర్ జనరల్కి నిర్ణయాత్మక ఓటు మాత్రమే ఉన్నది. దీనిని పొలిటికల్ సైన్స్ భాషలో కాస్టింగ్ ఓట్ అని చెప్పేసి అంటాం. నిర్ణయాత్మక ఓటు మాత్రమే ఉన్నది. ఉదాహరణకు ఒక నిర్ణయంలో 2+2 డెసిషన్ తీసుకున్నట్లయితే దానికి గవర్నర్ జనరల్ ఎటు సపోర్ట్ చేస్తే ఆ నిర్ణయం ఓకే అవుతుంది. ఇక 3+1 అంటే 3 చెప్పిన దాన్ని తీసుకోవాల్సిందే. ఇక్కడ నిర్ణయాత్మక ఓటు ఏం లేదు. 2 ఓట్లు వచ్చినప్పుడు ఆయన కాస్టింగ్ ఓటు ద్వారా ఆ యొక్క ప్రతిపాదనను ముందుకు తీసుకుపోతాడు. ఈ విధంగా గవర్నర్ జనరల్ యొక్క డిస్కషన్స్ ద్వారా పరిపాలన చేయాలి. తర్వాత గవర్నర్ జనరల్ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి అంశాన్ని కూడా తీసుకురావడం జరిగిందన్నమాట. మనం ఇంకా పరిశీలించినట్లయితే గవర్నర్ జనరల్ వ్యవస్థకి సుప్రీంకోర్టుకి సంబంధం లేకుండా చేశారు. గవర్నర్ జనరల్ వ్యవస్థకి సుప్రీంకోర్టుకి సంబంధం లేకుండా చేశారు ఈ చట్టం. దీన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి
భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని అంటే భారత రాజ్యాంగము గవర్నెన్స్లో ఉన్నటువంటి ప్రధాన అంగాలైనటువంటి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. శాసన కార్యనిర్వాహక శాఖలో ఏదైనా వివాదాలు వచ్చినట్లయితే దాన్ని ఎక్కడ పరిష్కరించుకోవాలి అంటే న్యాయశాఖలో పరిష్కరించుకోవాలి. రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత కూడా మన రాజ్యాంగ నిర్మాతలు న్యాయశాఖ ఇవ్వడం జరిగింది. సో న్యాయ వ్యవస్థకి ఇక్కడ మనకు ఉన్నటువంటి శాసన వ్యవస్థకి, కార్యనిర్వాహక శాఖకి అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ వీటన్నిటికి కూడా మనకి జ్యుడిషియరీకి సంబంధం ఉంది. ఎప్పుడూ కూడా మన యొక్క లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ రాజ్యాంగ అతిక్రమణకి పాల్పడటానికి అవకాశం లేదు. ఏదేని అంశంలో రాజ్యాంగ అతిక్రమణకి గురి అవుతున్నట్లుగా ఉంటే ఇమీడియట్గా ఆ రాజ్యాంగ అతిక్రమణను రక్షించాల్సిన బాధ్యత ఆర్టికల్ మనకి 32 చెబుతుందండి. మనకి దీని ప్రకారం ఆర్టికల్ 13 ప్రకారం మనకున్నటువంటి న్యాయ సమీక్ష అధికారం, ఆర్టికల్ 32 ప్రకారం మనకి అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటే ప్రాథమిక హక్కులకు భంగం జరిగితే కాపాడేటువంటి అవకాశం సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. కానీ ఇటువంటి పరిస్థితులు అప్పుడు ఈ రెగ్యులేటింగ్ చట్టంలో లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే విద్యార్థులు చదివేటప్పుడు అధ్యయనం ఎట్లా ఉండాలంటే విశ్లేషణాత్మకంగా ఉండాలి. అంటే అప్పుడు పరిపాలనా పద్ధతి ఎట్లా ఉంది, ఇప్పుడు పరిపాలనా పద్ధతి. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 మీరు డిస్క్రిప్టివ్ తీసుకోండి, ఆబ్జెక్టివ్ తీసుకోండి, దాన్ని విడగొట్టి మనం ఏ పద్ధతిలో రాయాలన్నా విద్యార్థికి అవగాహన మాత్రం బాగా ఉండాలి. ఇట్లా కంపారిటివ్ మెథడ్ ద్వారా సబ్జెక్టును పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఆబ్జెక్టివ్ బిట్లుగా తీసుకోవచ్చు, దీని నుంచి మీరు డిస్క్రిప్టివ్గా తీసుకోవడానికి అవకాశం. ఈ విధంగా మనకి ఈ చట్టాన్ని చేయటం జరిగిందండి. అయితే ఈ చట్టాన్ని ఎందుకు చేశారు? కంపెనీ యొక్క లావాదేవీల్ని పూర్తిగా నియంత్రణ చేయటం, అంటే కంపెనీలో అవకతవకలు జరిగింది. అయితే బ్రిటిష్ అధికారులకి కంపెనీకి సంబంధాలను తెగ్గొట్టకపోతే ఏం జరుగుతున్నాయంటే వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు. రాంగ్ రిపోర్ట్స్ అనేవి మనకి లండన్కి వెళ్తూ ఉన్నాయి. దాని ద్వారా ఏంటంటే స్థానిక ప్రభుత్వాలలో ఎక్కడైతే వలస రాజ్యాలు ఉన్నాయో అక్కడ రెవల్యూషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది చూశారు కూడా. మనం చూసినట్లయితే మీరు 1857 సిపాయిల తిరుగుబాటు రావడానికి కారణం ఏంటంటే బ్రిటిష్ అధికారులు ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినటువంటి అవకతవకలు, దురాక్రమణ పనులు, తర్వాత లంచగొండితనము, డిస్క్రిమినేషను, విచక్షణారహితంగా భారతీయులను చూడటం అనేది సిపాయిల తిరుగుబాటు కారణం అయింది. అంటే బ్రిటిష్ వాడు రెగ్యులేటింగ్ చట్టం ముందు ఏదైతే ఊహించారో అది ఎప్పుడు వచ్చిందయ్యా అంటే 1857లో రావటం జరిగింది. అంటే దాదాపు 80 సంవత్సరాలు టైం పట్టింది. 80 సంవత్సరాలు ప్రజలు భరిస్తూ వచ్చారన్నమాట. ఏదేమైనప్పటికీ కొన్ని చట్టాలు చేస్తూ కొంతవరకు ఉపయుక్తంగా ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టంతో బ్రిటిష్ రాజ్యాంగాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. సరే, అయితే మరి బొంబాయి నుంచి మద్రాసు నుంచి మరి గవర్నర్ జనరల్కి ఏదన్నా సహకారాలు అందినాయి అంటే సహకారాలు పెద్దగా అందలేదండి. అంటే గవర్నర్ జనరల్ పదవిని క్రియేట్ చేసినప్పటికీ సహకారాలు ఏమి కూడా పెద్దగా అందలేదు. అంటే వాళ్ళు గవర్నర్స్ అనేటువంటి ఫీలింగ్తో వాళ్ళు పరిపాలన చేశారు. ఏదేమైనా రిపోర్ట్ చేస్తూ వచ్చారు, అంతగా పెద్దగా సహకరించారు. అయితే వారన్ హేస్టింగ్స్ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రిఫార్మ్ ఏంటంటే ఆయన కలెక్టర్ వ్యవస్థను తీసుకొచ్చాడు. అంటే కలెక్టర్ వ్యవస్థ అంటే క్రింది స్థాయిలో ప్రజలకి సంక్షేమం అందించడానికి ఒక ప్రధాన అధికారి ఉండాలి జిల్లా లెవెల్లో అని చెప్పేసి కలెక్టర్ వ్యవస్థ వాళ్ళు చూస్తున్నటువంటి కలెక్టర్స్ అనేవి ఇది వారన్ హేస్టింగ్స్ తీసుకొచ్చినటువంటి అంశాలేనండి. ఈ విధంగా మనకి ఏంటంటే ఈ యొక్క 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది భారత రాజ్యాంగ ప్రథమ చట్టంగా ప్రారంభించబడి చాలా కొన్ని మార్పులతో అక్కడి నుంచి దీని యొక్క విధానంలో మనం కొన్ని పద్ధతుల్ని, కొన్ని పాలసీలను చూస్తూ వచ్చాం. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ వచ్చేటువంటి చట్టాల గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.